నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమ మెడలకు ఉరితాళ్లను బిగించుకుని సమ్మెను మరింత ఉద్రిక్తం చేశారు. ఈ సమ్మె శిబిరానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి చేరుకుని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సంఘీభావం తెలిపారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అవునా, మన టైంలో శాంక్షన్ అయ్యే పోస్టులు అవి. మరి ఎలక్షన్ రావడం ఇవ్వలేకపోయినాం. శ్రీశైలం దేవస్థానం పనిచేస్తున్నారు, అవి అమ్ముతారు, మీవి అమ్ముతారు. అందరూ దోచుకోవడమే వీళ్ళ పని. అవునా, మీరు పొరపాటున ఒకసారి తప్పు చేసినందుకు ఆ పాపాన్ని మనం భరించాలి. ఎవరికైనా మీకు ప్రధానంగా కోరుకుంటున్నది ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చేట్టు మేము కూడా మీ తరఫున నిలబడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గారికి చేస్తాం. అయితే మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని, న్యాయమైన డిమాండ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే ఈ కుట్టి ప్రభుత్వానికి, చెరుకు ప్రభుత్వానికి వాళ్ళు చేసే పోరాటం కనపడడం లేదు. వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు కూడా వీళ్ళకి కనపడడం లేదు. మరి 9 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇంతవరకు దొరకలేదు. మరి వాళ్ళు చేస్తున్న సమ్మె వల్ల వాళ్ళ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతామంటే తీర్చుకోవడం ఒకవైపు, అలాగే ఏదైతే పారిశుద్ధ్య వాళ్ళు పనులు చేయకపోయేసరికి పారిశుద్ధ్యం లోపించి కూడా పట్టణాలలో కానీ, నగరాలలో కానీ, గ్రామాలలో కానీ ప్రజలకు కూడా సౌకర్యం కలిగి మరి ఆ చెత్త ఎత్తకపోతే మన ప్రజలకు కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితి. ఇప్పటికే గత 10 రోజుల నుంచి ఎక్కడ చెత్తలు అక్కడ పేరుకుపోయినాయి. మరి వాళ్ళు కోరుకున్న చిన్న చిన్న కోరికలను కూడా తీర్చకుండా మరి ప్రభుత్వము వాస్తవంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి దానిలో స్పందించాలా, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా, కూర్చోబెట్టుకోవాలి. ఆ పనికి వాళ్ళ మంత్రులు ఒకరిని ఇద్దరిని కూర్చోబెట్టేది. వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి తరఫు నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకు కూడా సరైన హామీ ఇవ్వకుండా, వాళ్ళకి ఏది చెప్పకుండా మరి వాళ్ళ ఊరికే చర్చల పేరుతో కూర్చోబెట్టడం, వేసుకోవడం తప్ప ఇంతవరకు ఏది కూడా జరగలేదు. వాళ్ళకు న్యాయము వాళ్ళు అడుగుతూ ఉండేది న్యాయమైన కోరికలు. దాంతోపాటు వాళ్ళ పిఎఫ్ డబ్బు వాళ్ళు దాచిపెట్టుకున్న వాళ్ళ సొమ్ము, అది వాళ్ళ సొమ్మును కూడా ఈ దరిద్రమైన ప్రభుత్వం వాడేసి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా చేస్తూ ఉందంటే ఎంత అన్యాయంగా, అక్రమంగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక మున్సిపల్ కార్మికులకే కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ పిఎఫ్ డబ్బు అంతా కూడా వాడేశారు. అట్లా మిగతా ఎంప్లాయీస్కి ఎవరికి న్యాయం చేయడం లేదు, వీళ్ళకి ఏం చేయడం లేదు. గత దాదాపు 20 రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళు కూడా ఒకవైపు సమ్మెలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆశా వర్కర్స్ ఒకవైపు సమ్మెలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము పొద్దునిద్ర ప్రదర్శించకుండా వీళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చాలి. వాళ్ళు అడుగుతూ ఉండేది కూడా ఏంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పినాడో అవే ఏమంటున్నారు వాళ్ళు. వీళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరుకోవడాల ఈరోజు నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో ఎన్నికలకు ముందు అదే చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నిన్ను నమ్మి ఆ రోజు నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చెప్పిన మాయమాటలు నమ్మే విపరీతమైన మెజార్టీలు, విపరీతమైన సీట్లు నీకు ఇచ్చినారు. ఈరోజు వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినావు. ఉద్యోగస్తులను గాలికి వదిలేసినావు, కార్మికులను గాలికి వదిలేసినావు, ప్రజలను గాలికి వదిలేసినావు, పార్టీలను బెదిరిస్తారు. ఇంత అరాచకమైన పాలన గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. మేము కూడా వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉండేది, గతంలో మీరు ఒకసారి అంటే మోసపోయినారా ఆయన చెప్పిన మాయమాటలు నమ్మి ఈసారి మోసపోవద్దండి. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. ఈ ప్రభుత్వం తీర్చినా తీర్చకపోయినా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీకు నెరవేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. ఆత్మకూరు మున్సిపాలిటీలో 9వ రోజు సమ్మె చేస్తున్నాము.
మేము అందరము కార్మికులం అందరం కలిసి 9వ రోజు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కొద్దిగా కూడా మా మీద గాలి కొన్నాను చేయలేదు. మేమంతా యూనియన్లో 25 ఏళ్ళ నుంచి పని చేస్తుంటే ఆ పనిని మాకు పర్మనెంట్ చేస్తామని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఒకటే గీత అని చెప్పినాడు సీఎం సార్ గారు. ఇంతవరకు మాకేం పర్మనెంట్ చేయడం లేదు. చేయాలని మేము కోరుతూ ఈరోజు 9వ రోజు సమ్మెగా నిరూపిస్తున్నాం. మునుపు నేను ఉన్నాను, నేను విన్నాను, పరిశుద్ధ కార్మికులకు దశల వారీగా పర్మనెంట్ చేస్తాను అన్నావు. ఇంతవరకు ఏమీ లేదు. ఎలక్షన్ మునుపు హామీ ఇచ్చిన హామీలన్నీ ఏం లేదు. సమాన పనికి సమాన వేతమే అడుగుతున్నాం మేము, కానీ ఇంతవరకు ఏమి సమాచారం లేదు. ఏ పూసలేదు, మనుషులను కనపడని